హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే అస్సలకే బాగలేను. అదేంటో వీడియో మధ్యలో చెప్పేస్తాను. ఎప్పుడో చేసుకోవాల్సిన దీపావళి పండుగ ఈ రోజే చేసుకున్నాం మేము. అది తర్వాత చెప్తాను. సో ముందుగా అయితే లివర్ ఫ్రై అయితే చూసేద్దాం. సరిపడా సాల్ట్, అల్లము, అలాగే చున్నులపాయలు, ధనియాలు, కొబ్బరి మిక్సీ పట్టిన మసాలా వచ్చేసి 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే సరిపడా కారం, అలాగే కొంచెం మనకి ఫుడ్ కలరు, అలాగే కార్న్ పిండి, నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెరుగు, అలాగే వచ్చేసి ఒక హాఫ్ దెబ్బ లెమన్ అయితే వేసేసి మొత్తం మిక్స్ చేసుకొని ఒక 20 నిమిషాలు పక్కనైతే పెట్టేసుకున్నాం. మసాలా అంతా బాగా ముక్కలకి పట్టిద్ది. మీకు కొంచెం నెమ్మగా కనుక అనిపిస్తే కొంచెం కార్న్పిండి వేసుకోండి, నో ప్రాబ్లం. లివర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. నేను ఎక్కువ శాతం ఫ్రై చేస్తానండి, చికెన్ పకోడీ టైప్ నేను ఎప్పుడు చేయను. సో ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. ఆ చేయటం ఏందో కానీ నా మొహం కాలే, నా చెయ్యి కాలే, నా గ్యాస్ అంతా ఖరాబ్ అయింది, నా ఫోన్ ఖరాబ్ అయింది. అసలు ఏంటండి, అసలు బాంబులు పేలినట్టే టప్పా 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 పేలినట్టే ఉంది. అసలు మాకైతే చాలా భయం వేసింది ఇది ట్రై చేశాను చెప్పు. మీరు చూడండి, ఇప్పుడు గ్యాస్ అయితే ఒక రకంగా ఉంది కదా, ఒక రోజు తర్వాత చూడండి మొత్తం అసలు ఆయిల్ అంతా కిచెన్ బండ మీద, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ మీద, అసలు బాండిలో అసలు ఆయిలే లేకుండా పోయింది. అలా అయ్యింది. అమ్మో, అసలు ఇది ఎందుకు అయిందో కూడా నాకైతే తెలియదు. మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్లో చెప్పేసేయండి. నేను ఓన్లీ వేసింది గుండెకాయలు, కందరకాయలు అంటారు కదా, అవే నేను ఫ్రై చేశాను. నార్మల్గా అయితే కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను. సో చికెన్ పకోడీ టైప్ అయితే నేను ఈరోజు ట్రై చేశాను, కానీ వేరే లెవెల్ అండి టేస్ట్. సీరియస్లీ చెప్తున్నాను, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్, అంత టేస్టీగా వచ్చింది. నెక్స్ట్ ఇంట్లో ఉన్న పచ్చిమిర్చి కొంచెం మసాలా ఉంది కదా అనేసి నేను ఆ మసాలా కొంచెం లోపల పెట్టేసి ఇవైతే ఫ్రై చేశాను కాంబినేషన్కి అన్నట్టు. ఇదైతే అనుకోని పరిణామాలనే అనుకోవచ్చు, ఎందుకంటే ఎప్పుడో చేసుకోవాల్సిన దీపావళి మేమైతే ఈరోజే చేసుకున్నామండి. మా ఆయన అయితే శుద్ధంగా చికెన్ పకోడీ షాప్కి వెళ్ళి ఒక 150 రూపాయలు పెట్టినా కూడా మంచిగా పెట్టేవాడని వాడు. ఇదేంటి ఇక గ్యాస్ ఖరాబ్ అయిపోయింది, నూనె ఖరాబ్ అయ్యింది, మొహం అంతా కాల్చుకున్నావు, చెయ్యి అంతా కాల్చుకున్నావు, ఏం చికెన్ పకోడీ తల్లి నీ చికెన్ పకోడీ అనిపించింది. కానీ టేస్ట్ అయితే నిజం అండి, వేరే లెవెల్. మీరు ఒకసారి ట్రై చేసి మీరు టేస్ట్ చూసి నాకు చెప్పండి. నిజం అండి, ఇదైతే ప్రామిస్. అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ వచ్చింది. నాకు మా హస్బెండ్కి చికెన్ పకోడీ షాప్లో ఉన్న దానికన్నా నాకు అసలు ఇచ్చి పడేసాను అనమాట టేస్ట్ అయితే. కాకపోతే ఏంటంటే మొహం గాలి, చెయ్యగాలి అన్నీ గాలిన తర్వాత లాస్ట్కి అయితే మేము మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. ఇదిగో ఈ విధంగా అయితే మంచిగా నిమ్మకాయ పిండుకొని, పచ్చిమిర్చిలో కూడా, అంటే ఆ పచ్చిమిర్చి అంత ఘాటు మనం తినలేమనుకో, సో అందులో కొంచెం నిమ్మకాయ అయితే పిండుకొని పుల్లగా అయితే తినేసాను. చాలా బాగా ఎంజాయ్ చేసి తిన్నాము. అలాగే చాలా బాగా కూడా కుక్ అయిపోయింది, చాలా నీట్గా, చాలా అంటే చాలా నీట్గా కుక్ అయింది, చాలా టేస్టీగా కూడా ఉంది. ఫస్ట్ టైం ఇంత టేస్టీగా చికెన్ పకోడీ, నేను చికెన్ పకోడీ చేస్తాను అంటే చికెన్ చేస్తాను కానీ మాంసం చేస్తాను కానీ ఇలా లివర్ అంటూ ఈరోజు నేను ట్రై చేసింది. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.